అందరికీ నమస్కారం అమ్మా. మీ అందరినీ ఇక్కడ కూర్చోబెట్టడానికి 3 పాయింట్లు కారణం. నెంబర్ 1, మీకు మా చేతుల మీదుగా భోజనం ఇవ్వాలని. అసలు హాస్పిటల్లో భోజనం ఎందుకు ఇవ్వాలి? ఎక్కడ ఎవరు ఇక్కడ ఎందుకు ఇస్తున్నారంటే, మిగతా హాస్పిటల్ గురించి నాకు తెలియదు, కానీ మన దగ్గరికి రావాలంటే మీకు భగవంతుడు ఒక వీడియో ద్వారా చూపించాలి, లేదా స్నేహితుడి ద్వారా చెప్పించాలి. మీరు రారు, దెయ్యాలు రానివ్వు. అంత దూరం వెళ్ళాలా, సందులో డాక్టర్ లేడా, విజయవాడ వరకు ఎందుకని దెయ్యాలు ఆపేస్తుంటాయి. అప్పుడు భగవంతుడు మళ్ళా వచ్చి పిచ్చుకలకి దారం కట్టి లాక్కొచ్చినట్టు ఇక్కడికి లాక్కు రావాలి. మరి అలాంటప్పుడు ఇక్కడికి వచ్చినా కూడా దెయ్యాలు వదలవు. మొగుడిని ఎత్తి మీదకి ఎక్కి పెళ్ళాన్ని పద ఇక్కడ డాక్టరే కనపట్టలేదు, ఇదంతా తేడాగా ఉంది, వెళ్ళిపోదాం అంటూ ఉంటుంది. లేదా పెళ్ళాన్ని ఎత్తి మీదకి ఎక్కి మొగుడిని లాక్కుపోవడానికి ట్రై చేస్తుంది. ఇలా ప్రయత్నిస్తూ ఉండి ఇప్పుడు వరకే మీరు ఇక్కడ నిలబడ్డారంటే భగవంతుడు మిమ్మల్ని నిలబెడితే తప్ప మీరు నిలబడలేరు. మీ వెనకాల ఆయన ఉంటే తప్ప ఆ దెయ్యం మిమ్మల్ని ఇక్కడ కూర్చొనిచ్చేది కాదు. ఆ దెయ్యాన్ని నుంచి విముక్తులై కూర్చోగలిగారు కాబట్టి ఆ భగవంతుడి ప్రసాదం మీకు అందుతుంది. అందుకే అన్న ప్రసాదం కింద భగవంతుడి ప్రసాదాన్ని మీకు అందజేయడానికి వచ్చాను. సరే, భోజనం పెట్టాలనుకున్నారు, పెట్టేయచ్చు కదండి, మళ్ళీ మీరు వచ్చే వరకు ఎందుకు కూర్చోబెట్టారు అనేది రెండో క్వశ్చన్. ఎందుకు కూర్చోబెట్టామంటే మా చేతుల మీదుగా, మా దంపతుల చేతి మీదుగా ప్రసాదం అందాలి. ఏంటండి మీ చేతికి ఏమన్నా పవర్స్ ఉన్నాయా? ఎందుకు మా చేతుల మీదుగా అందిస్తామంటే, మీరు ఇంటి దగ్గర పులిహార తింటే వట్టి పులిహార అయింది, అదే పూజారి గారి చేతుల మీదుగా తీసుకుంటే ప్రసాదం అయింది. అలాగే మీరు రోడ్డు మీద ద్రాక్షరసం తాగితే వట్టి జ్యూస్ అయింది, అలాగే పాస్టర్ గారి చేతుల మీదుగా తీసుకుంటే ప్రసాదం అవుద్ది, బ్రెడ్ ద్రాక్షరసం. ఇలాగే మనం భగవంతుడు మా చేతుల ద్వారా 17,000 మందికి ప్రెగ్నెన్సీ ఇప్పించాడు. ఒక ఐవీఎఫ్ లేకుండా, ఒక ఆపరేషన్ లేకుండా ఆయన మమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నాడు, ఒక వైద్యో నారాయణో హరిగా. అలాగే లయన్స్ క్లబ్ ద్వారా, వాకర్స్ క్లబ్ ద్వారా, రోటరీ క్లబ్ ద్వారా ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసే అవకాశం ఇచ్చాడు ఈ చేతికి. కొన్ని వేల మందికి అన్నదాన కార్యక్రమాలు చేశాం. ఇక్కడే ఈ బిల్డింగ్లో కాదు, ఈ బిల్డింగ్లో గత సంవత్సరం నుంచి మా దగ్గరికి వచ్చిన కొత్త పేషెంట్లందరికీ కూడా భోజనం పెడుతున్నాం. దాదాపు 42,000 మందికి ఈ బిల్డింగ్లో ఇప్పుడు వరకే భోజనం పెట్టాం. ఈ 42,000కే అన్నదానమే కాకుండా బయట మనము దాదాపు 7,000 మందికి ఈ సంవత్సరంలో అన్నప్రసాద వితరణ చేయటం జరిగింది. అంటే ఈ రకంగా అన్ని వేల మందికి అన్నదానం చేసిన పుణ్యఫలాన్ని భగవంతుడి చేతిలో నిక్షిప్తం చేసి ఉంచాడు. అట్లాగే స్త్రీలకి కుట్టు మిషన్లు ఇవ్వడం, గ్రైండర్లు ఇవ్వడం, అలాగే చిన్నపిల్లలకి స్కూళ్ళల్లో వాళ్ళ కంటి పరీక్షలు చేసి కళ్ళజోడులు ఇవ్వడం, అలాగే ఇంకా చాలామంది మరి పుస్తకాలు లేని వాళ్ళకి బుక్స్ ఇవ్వడం, ఫీజులు కట్టడం, అలాగే సైకిళ్ళు ఇవ్వడం, ఇలా ఎన్నో కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు మేము చేస్తున్నాం. బ్లడ్ డొనేషన్ క్యాంపులు కానీ, డయాబెటిక్ క్యాంపులు కానీ, కాళ్ళు లేని వారికి కృత్రిమ కాళ్ళు అందించడం కానీ, పల్లెటూరుల్లో మరి సిమెంట్ బెంచీలు ఏర్పాటు చేసి పెద్దలు అలా కూర్చోవడానికి, కాసేపు మాట్లాడుకోవడానికి వీలుగా మరి అక్కడక్కడ సిమెంట్ బెంచీలు ఏర్పాటు చేయడం కానీ, ఇలాంటివన్నీ కూడా సేవా కార్యక్రమాలు మేము చేయగలుగుతున్నాం. నేను పుట్టిన ఊరు, ఆ ఊరిని, గ్రామాన్ని దత్తత తీసుకుని దాదాపు 25 లక్షలతో అక్కడ ఎన్నో సేవా కార్యక్రమాలు, అంటే ఫంక్షన్ హాల్ కానీ, గుడిని కానీ, బడిని కానీ, అక్కడున్న వ్యవహారాలు సంబంధించినవన్నీ కూడా మరి మార్పులు చేయడానికి, అభివృద్ధి చేయడానికి మేము చేయగలుగుతున్నాం. ఇవన్నీ చేయగలుగుతున్నామంటే భగవంతుడు మా చేతుల ద్వారా చేయించాడు. ఆ పుణ్య ఫలాన్నంతా ఈ చేతుల్లో ఉంచాడు. కాబట్టి ఈ చేతుల ద్వారా మీకు ఆ ప్రసాదం అందితే ఆ పుణ్యముల ఫలంలో ఎంతో కొంత మీకు కూడా చేరి, మీకు కూడా మీరు అనుకున్న బిడ్డ మీ చేతికి అందాలి, మీకు పండంటి బిడ్డ పుట్టాలి, ఆ భగవంతుడి ప్రసాదం ఆ బిడ్డ మీకు అంది మీరు మాతృదేవత పితృదేవతలుగా మారాలనే ఉద్దేశంతో మా చేతుల మీదుగా ఆ ప్రసాదాన్ని అందించడానికి కూర్చోబెట్టాం. ఇక పాయింట్ నెంబర్ 3, మీరు పెట్టాలన్నారు, బాగానే ఉంది, ఇంత అన్నం పెట్టి ఇంత ప్రచారం చేసుకోవడానికా, దేనికి, మరి ఆ వీడియోలు ఫోటోలు ఎందుకు తీస్తున్నారు అనేది పాయింట్ నెంబర్ 3. సో నేనే పెట్టగలిగినప్పుడు వాళ్ళు ఇంకా ఈజీగా పెట్టచ్చు. మరి ఎక్కడన్నా ఐవీఎఫ్ సెంటర్లు అన్నింటిలో భోజనం పెట్టడం ఎక్కడన్నా మీకు జరుగుతుందా? లేదు. మరి ఎందుకని? భగవంతుడు దారి చూపించాలి. ఎంత మంచి మనసున్నా వాళ్ళకి ఐడియా రాకపోతే చేయలేరు.
అది భగవంతుడు ఈ వీడియో ద్వారా ఫోటో ద్వారా వాళ్ళకి చూపించి వాళ్ళలో మోటివేషన్ కలిగించి ఇన్స్పైర్ చేసి వాళ్ళతో కూడా భోజనం పెట్టించాలి అనే ఉద్దేశంతోనే మేము ఈ వీడియో ఫోటో తీస్తున్నాం. మీకు ఎలాగైతే ఫోటో ద్వారా వీడియో ద్వారా భగవంతుడు తీసుకొచ్చి మిమ్మల్ని ఐవీఎఫ్ లేని దారి, ఆపరేషన్ లేని దారి అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చారో అదేవిధంగా వాళ్ళకు కూడా చూపించి వాళ్ళ చేత కూడా పేషెంట్లకి భోజనం పెట్టిస్తే ఎంతో వసతిగా ఉంటుంది. ఇప్పుడు మీరు చూడండి, వచ్చారు మరి రాగానే డాక్టర్ దగ్గర రాగానే ఆ బ్లడ్ టెస్ట్లని, స్కానింగ్లని, లేకపోతే మందులని, డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వడం అనేది ఇదంతా టైం టేకింగ్ ప్రాసెస్. ఇలా అయ్యేటప్పుడు మధ్యలో ఆకలేస్తుంది. ఆకలేసినప్పుడు మేము బయటికి పంపించామనుకో హోటళ్ళకి, దారిలో హోటల్స్ లేవు. ఇక్కడ మరి మీరు చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది. తినక ఎంతో దూరం నుంచి వస్తారు. ఆ హోటల్కి వెళ్ళారనుకోండి, ఊరు కాని ఊరిలో దారి తప్పచ్చు, లేదా అక్కడ దొరికిన బడ్డీల దగ్గర ఏది పడితే తిని ఆరోగ్యం పాడు చేసుకోవచ్చు. లేదా మీరు అక్కడి నుంచి కొంచెం లేట్ అయ్యి తిరిగి వస్తే నేను ఈ లోపల ఇంటికి వెళ్ళిపోయి ఉండొచ్చు. ఇలా కాకుండా మనమే భోజనం తీసుకొచ్చి మనమే పెడితే మీకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. మీ పని ఏదో మీరు చూసుకుని చక్కగా ప్రశాంతంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. అందుకనే ఇలా ప్రపంచంలో ఏ గుడికి వెళ్ళినా మీకు ప్రసాదం అనేది అందుతుంది. మరి డాక్టర్ని కూడా దేవుడిగా భావించే సమాజం ఉన్నప్పుడు హాస్పిటల్కి వచ్చినప్పుడు కూడా ఆ ప్రసాదం ఇంత భోజనం దొరకటం ఎందుకని దొరకదు? దొరకచ్చుగా. భగవంతుడు 1000 మైళ్ళ ప్రయాణాన్ని కూడా మొదటి అడుగుతో స్టార్ట్ చేస్తాడు. ఇవాళ మా దంపతులతో స్టార్ట్ చేశాడు. రానున్న రోజుల్లో మిగతా డాక్టర్లు కూడా, మంచి మనసున్న డాక్టర్లు కూడా వీడియోలు చూసి వారు కూడా వాళ్ళ దగ్గరికి వచ్చిన పేషెంట్లకి ఆ భోజన వసతి కల్పిస్తే ఈ రాష్ట్రంలోనూ, ఈ దేశంలోనూ, ఈ ప్రపంచంలోనూ కొత్త సంస్కృతికి శ్రీకారం చుట్టినట్టు అవుద్ది అనే ఉద్దేశంతోనే మేము ఫోటోలు, వీడియోలు తీస్తున్నాం. అర్థమైందండి? మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ప్రతిదీ మీకు అర్థమవుద్ది. ఎక్స్ప్లెయిన్ చేయకపోతే మీరు నమ్మినా బాగానే ఉంటుంది. నన్ను నమ్మి భగవంతుని నమ్మితే బాగానే ఉంటుంది. అలా కాకుండా దెయ్యాన్ని కానీ నెత్తి మీదకి ఎక్కించుకున్నారా మీరు నిలబడలేరు. ఇక్కడ ప్రతిదీ అగమ్య గోచరంగా కనిపిస్తుంది, ప్రతిదీ భయంకరంగా కనిపిస్తుంది, మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది, మిమ్మల్ని ఇక్కడి నుంచి లాక్కుపోవడానికే ప్రయత్నిస్తుంది. కాబట్టి ఇదే రకమైన ఓర్పు, ఇదే రకమైన పట్టుదల మీరు మెయింటైన్ చేయండి. చక్కగా ఈ భోజనం అయిపోయిన తర్వాత మనం కూర్చుంటాం. మీకు ప్రెగ్నెన్సీ తెచ్చుకోలేకపోవడానికి కారణాలు ఏమిటి, మీకు అడ్డంకి పడుతున్న ఆ అవాంతరాలు ఏమిటనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేసి వాటి నుంచి ఎలా బయటపడాలో మీకు అన్ని టిప్స్ చెప్పి చక్కగా మీరు న్యాచురల్గా ఐవీఎఫ్ లేకుండా, ఆపరేషన్ లేకోకుండా ప్రెగ్నెన్సీ పొందే డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములాని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాదాపు 17,000 మంది ప్రెగ్నెన్సీ పొంది ఇవాళ ఒక్క ఐవీఎఫ్ లేకుండా, ఒక్క ఆపరేషన్ లేకోకుండా న్యాచురల్గా పొందేటట్టు చేసింది, ప్రపంచ రికార్డు సృష్టించేటట్టు చేసింది డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా. ఆ ఫార్ములా మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే అండి, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.